వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని 29వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. తొలుత టిప్పర్ల బజార్లోని ఆర్చ్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో మురుగుడు లావణ్య, సత్యం దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి పాల్గొన్నారు. 29వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మైనార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఇక్బాల్ అహ్మద్, అలీ బాషా ఖాన్, అష్రఫ్ ఖాన్, ఎండి ఫిరోజ్, షేక్ సుబానీ, షేక్ నస్ముల్లా, షేక్ బిజిలీ తదితర నేతలతో పాటు రాచకొండ వెంకటేశ్వరరావు, గుంటి రాజ్యలక్ష్మి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, కుంచాల కిషోర్, మున్నంగి రామిరెడ్డి, రంగిశెట్టి పెద్దబ్బాయి, బోళ్ల సుబ్బారెడ్డి, గుండా మధులతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన లావణ్యకు టిప్పర్ల బజార్లో సాదర స్వాగతం లభించింది. ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా టిఫిన్ బండి వద్ద లావణ్య దోశ వేసింది. అలాగే ఇస్త్రీ బండి వద్ద షర్టును ఇస్త్రీ చేసింది. అదేంటండి కూతురు వేస్తే తల్లిదండ్రుల భయం అదిరిపోయింది. ఏర్పాటు చేసుకున్నాం. అందుకు సరికొత్త మలుపు అని శ్రీమతి మురుగుడు లావణ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించున్నారు. కావున మీ ఓటు ముద్రను ఫ్యాన్ గుర్తుపై వేసి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించవలసినదిగా ప్రార్థన.
నీకు ఈరోజు 29వ వార్డులో ప్రచారం చేస్తున్నామండి. స్పందన చాలా బాగుంది. ఇక్కడ కూడా మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధిని చూసి కానివ్వండి, అలాగే స్టూడెంట్స్ కోసం ఆయన ప్రత్యేకంగా కేర్ తీసుకున్నారు. అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన, వసతి దీవెన గురించి మనం అందరికీ తెలిసే ఉంటుంది. వివరంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది ఒక విద్యార్థి కనుక ఇంట్లో చదువుకొని ఉంటే ఆ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయి అని చెప్పి స్కూల్స్ కూడా బాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారు. మరి జగనన్న కళ నెరవేరిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫారెన్లో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ ఎవరితోటైనా పోటీ పడాలంటే ఈరోజు ఇంగ్లీష్ కూడా అవసరం అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా డెవలప్ చేశారు. జాబ్స్ కూడా మరి 2 లక్షలకి పైగానే విద్యార్థులకి కల్పించారు. వారు ఏ ఏ రంగాల్లో అయితే ఎంచుకుంటున్నారో అన్ని రంగాల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ప్రవేశపెట్టారు. మరి ముస్లిమ్స్ కోసం ప్రత్యేకంగా 4% కేటాయించారు జాబ్స్ విషయంలో కానీ, అట్లా రిజర్వేషన్స్. ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం ప్రత్యేకమైన ప్రేమతోటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టారు. వీటన్నిటినీ వారు గుర్తుపెట్టుకొని ఈరోజు మా పార్టీకే వాళ్ళ ఆదరణ చూపిస్తున్నారు. నేను కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థిని, ప్రజలకి అందుబాటులో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నా దృష్టికి దానికి ఖచ్చితంగా పరిష్కారం చేస్తానని వాళ్ళకి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాను ప్రచారంలో. వాళ్ళందరూ నాకు మద్దతు తెలియజేస్తున్నారు. నేను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, నన్ను భారీ మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి అని. అలాగే ఎంపీ అభ్యర్థిని కిల్లారి రోసయ్య గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యాన్ని భారీ మెజార్టీలో దీవించే ప్రార్థన. రెండు గుర్తులు ఉంటాయి, 2 గుర్తులు కాన్వెస్ట్. మంచికి 2 ఉంటాయి, ఎంపీకి ఎమ్మెల్యే, మీకు ఒక్కరికి 2 కాన్వెస్ట్. చేస్తే సర్టిఫికెట్ ఇస్తారమ్మా అని చెప్పు. మైనార్టీ ప్రజలు అధికంగా గల 29వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నేతలు అభ్యర్థి లావణ్య వెన్నంటూ ఉండి ఇంటింటికి తీసుకువెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు.